రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కోసం వేటాడుతున్నారు పోలీసులు. ఢిల్లీలో కారులో బాంబ్ బ్లాస్ట్ తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాలు అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి డాక్టర్ అహ్మద్ మొహిదుద్దీన్ డైరెక్ట్ గా రెసిన్ అనేటువంటి పాయిజన్ ని తయారు చేసి ఆ పాయిజన్ ని నీళ్ళలో లేదా తినేటువంటి ఆహార పదార్థాల్లో కలిపి ప్రజల ప్రాణాలని బలి కొనాలని చూశాడు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో ఇప్పటికే గంటన్నర పాటుగా ఇంకా ఇంట్లో తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. మొహిదుద్దీన్ సంబంధించినటువంటి ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ తనిఖీలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్, చార్మినార్, చాంద్రాయన్ గుట్ట ఈ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రాజేంద్ర నగర్లోని పోర్ట్ వ్యూ కాలనీలో 5 స్పెషల్ ఏటీఎస్ బృందం తనిఖీలు చేపడుతోంది. సో ప్రస్తుతానికి బాంబ్ స్క్వాడ్స్ కూడా రంగంలో దిగాయి. ఎక్కడ ఏదైనా బాంబులు అమర్చారా, వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ అమోనియం నైట్రేట్ 300 కేజీలు మిస్సింగ్ అయిన నేపథ్యంలో ఢిల్లీ తర్వాత హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండే ప్రాంతాల్లో టార్గెట్ చేసి హైదరాబాద్లో ఎక్కడైనా ఆ పదార్థాలని పేలుడు పదార్థాలను ఉపయోగించి పేలుడు చేయాలని చెప్పి ఆలోచన చేశారా? ఇలా పలు కోణాల్లో ఇటు దర్యాప్తు కొనసాగుతోంది. బాంబ్ స్క్వాడ్లు కూడా రంగంలో దిగాయి. ఉగ్రవాది అహ్మద్ మొహిదుద్దీన్ సయ్యద్ నివాసంలో గంటన్నరకు పైగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో రెసిన్ తయారు చేసినటువంటి యంత్రాలు, ఆ బుక్స్ ని స్వాధీనం చేసుకున్నారట. భారీగా రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించినటువంటి ముడి పదార్థాలని గుర్తించారట. ఇక మరోవైపు ఏపీలో స్లీపర్ సెల్స్ పై పాగా వేసినట్టు సమాచారం. గుంటూరులో ముంబై ఏటీఎస్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఏపీ గుంటూరులో, తెలంగాణలోని హైదరాబాద్ చాంద్రాయన్ గుట్ట, రాజేంద్ర నగర్, చార్మినార్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అటు ఏపీ అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఎటువంటి సినారియో తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ లో పెట్రిషియా, హైదరాబాద్ చార్మినార్, చాంద్రాయన్ గుట్ట, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో సోదాలు నడుస్తున్నాయి. బాంబ్ స్క్వాడ్స్ కు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. మొహిదుద్దీన్ ఇంట్లో రైసిన్ కి సంబంధించి రా మెటీరియల్, ఆ పాయిజన్ తయారు చేయడం కోసం మరికొన్ని బుక్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇంకొక విషయం చాలా కీలకంగా, 300 కేజీల పేలుడు పదార్థం మొత్తం కూడా మిస్ అయింది. 3000 కేజీల్లో ఉంటే దాంట్లో 2700 కేజీలు మాత్రమే ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 300 కేజీలని హైదరాబాద్ తరలించి ఉంటారా, ఇక్కడ ఏదైనా పేలుడికి ప్లాన్ చేశారు రకం కూడా అనుమానం వ్యక్తమవుతోంది. అప్డేట్స్ ఏంటి? సికింద్రాబాద్ కానీ రైల్వే స్టేషన్స్, వాళ్ళు బస్ స్టాప్స్ అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఉగ్రకుట్ర కేసులో గుజరాత్ కి సంబంధించిన ఏటీఎస్ అధికారులందరూ కూడా రాజేంద్ర నగర్ ఫోర్ట్ విక్ కాలనీలో ప్రస్తుతం 5 teams గా ఏటీఎస్ బృందం కూడా ప్రస్తుతం తనిఖీలు చేస్తుంది. బ్రేకింగ్ ఫ్రమ్ గుంటూరు. సో గుంటూరులో కూడా పలువురు గతంలో స్లీపర్ సెల్స్ ని ఫైండ్ అవుట్ చేశారు. మళ్ళీ వారిపై పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, గుంటూరులో సిచ్యువేషన్ ఏంటి? గుంటూరులో స్లీపర్ సెల్స్ ఉన్నారు అనేది గతంలో అనేక సందర్భాలు చూసాం. విజయనగరం లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఒక పేలుడు పదార్థానికి, ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం సమయంలోనే ఆ పేలుడు పదార్థాన్ని బయట పెట్టారు. ఇప్పుడు గుంటూరులో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏటీఎస్, ముంబై ఏటీఎస్ అధికారులు అక్కడ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి సాయి? కూడా ఢిల్లీ ఎర్రకోట ముందు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో గుంటూరులో వాటికి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారనే విధంగా ఒక అనుమానంతో కూడా ప్రత్యేక తనిఖీలు అయితే పోలీసు అధికారులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అదేవిధంగా అనుమానంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి వాహనాన్ని కూడా నగరంలోకి వచ్చేటటువంటి ముందు కానీ ఆ నగరం దాటి వెళ్ళేటటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏటీఎస్ అధికారులు కూడా కొంత ఈ తనిఖీల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా పోలీసులు మాత్రం దీన్ని నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా ఈ స్లీపర్ సెల్స్ కి సంబంధించినటువంటి అనుమానితులు ఎక్కడా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కానీ వాటికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ గుంటూరులో లేదు అనే విధంగా కూడా చెప్తున్నప్పటికీ మాత్రం పబ్లిక్ పానిక్ అవకాశం ఉంటుంది కాబట్టి స్లీపర్ సెల్స్ ని ఫైండ్ అవుట్ చేసే సమయంలో చాలా గోప్యంగా సీక్రెట్ ఆపరేషన్ చేపడతారు. ఎందుకంటే పబ్లిక్ పానిక్ అవ్వకూడదు, పబ్లిక్ అంత డిస్టర్బ్ అవ్వకూడదు అనేది. సో మీరు చెప్తున్నట్టుగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్ అనుమానిత ప్రాంతాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా అనుమానితులుగా గుర్తించారా, లేదా పబ్లిక్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సో గుంటూరు వ్యాప్తంగా గతంలో విజయనగరం జరిగినటువంటి దాడి, ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి
ఎలా చేయాలి అనేటువంటి ఒక తయారీ కూడా జరిగింది. సో అది ఇప్పుడు గుంటూరులో అయిన సిచ్యువేషన్ ఉందా? సో గతంలో కడప సిచ్యువేషన్లో కూడా కడపలో కూడా కనిపించింది. కొంత కడపలో ఇద్దరు బ్రదర్సే పేరును మారుస్తూ వారి యొక్క అడ్రస్ ప్రూఫ్ని మారుస్తూ రకరకాల వేషధారణ మారుస్తూ వాళ్ళు పాల్పడ్డారు. బకెట్ బాంబ్స్ లభించాయి. అటువంటిది ఏదైనా గుంటూరులో ఇప్పుడు ఉండే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా గుంటూరులో అయితే ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ లేదనే విధంగా చెప్పచ్చు. కాకపోతే ప్రస్తుతం అనుమానాలు అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఈ ప్రాంతాలకు సంబంధించి అంటే కొంత అనుమానంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కంపల్సరీగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి భాగంగానే గుంటూరులో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కొంత అనుమానాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పోలీసులు నిఘా పెట్టి ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ అంశాన్ని ప్రజల్లోకి వెళ్ళడం కానీ వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి లేకుండానే తనిఖీలు చేపడుతున్నారు. అంటే జనరల్ తనిఖీలాగా జరుగుతున్నప్పటికీ మాత్రం ఇదంతా కూడా ఎర్రకోట ముందు జరిగినటువంటి బ్లాస్ట్కి సంబంధించినటువంటి అంశాలని మాత్రమే టార్గెటెడ్గా ఈ సిచ్యువేషన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిశీలనలన్నీ కూడా జరుగుతున్నాయి అనే విధంగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా పోలీసులు ఇలాంటి తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ల పైన దృష్టి పెట్టడం, ప్రతి సీసీటీవీని కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బస్టాండ్లు, జాతీయ రహదారి మీదుగా గుంటూరు వచ్చేటటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నగరంలో అనుమానంగా ఉన్నటువంటి ప్రతి వాహనాన్ని కూడా ఆపి తనిఖీ చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా స్లీపర్ సెల్కి సంబంధించినటువంటి అనుమానాలు అయితే ఉన్నట్లే మనం కొంత నిర్ధారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారికంగా ఎక్కడా కూడా పోలీసులు అయితే దీన్ని నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవనే విధంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో రాజేంద్ర నగర్, చార్మినార్, చంద్రయాన్ గుట్ట ఈ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. గుజరాత్ ఏటీఎస్ అధికారులు చేరుకున్నారు. డాక్టర్ మొయిదుద్దీన్ ఇంట్లో గంటన్నర పాటుగా ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. బాంబ్ స్క్వాడ్స్ కూడా చేరుకున్నాయి. ఆ 300 కేజీల పేలుడు పదార్థం మిస్సింగ్ కాబట్టి హైదరాబాద్ లో కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ఎక్కడైనటువంటి పేలుడు పదార్థాన్ని ఇక్కడ అమర్చారా, పేలుడుకి పాల్పడుతున్నారా? ఎందుకంటే ఫరీదాబాద్ లో పట్టుబడినటువంటి ఆ 3 ఉగ్రవాదుల యొక్క టార్గెట్ పలు కీలకమైనటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఉంది. పెట్రిషియా, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి? బాంబ్ స్క్వాడ్స్ అధికారులు, ఏటీఎస్ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి? ఎస్, హైదరాబాద్లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రస్తుతం అయితే సోదాలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఉగ్రకుట్ర కేసులో అనేక మంది పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోర్ట్వుడ్ వ్యూ కాలనీలో కూడా 5 టీన్స్గా కూడా ఏటీసీ సోదాలు అయితే చేసింది. దాదాపు 1.5 అవర్స్ వరకు కూడా ఆ ఇంట్లో డాక్టర్ సయ్యదుద్దీన్ ఇంట్లో మాత్రం సోదాలు నిర్వహిస్తే దాదాపు అనేక రసాయనాలంతా కూడా బయటపడ్డాయి. మండుగుండ సామగ్రితో పాటు అనేక రసాయనాలు అయితే ప్రస్తుతం బయటపడ్డాయి. దీంట్లో కోల్ ప్రెస్ మిషన్, కంప్యూటర్, బుక్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంతా కూడా సోదాలు చేసుకున్నారు. పేపర్స్ కూడా పలు కీలకమైన పేపర్స్ కూడా సోదాలు చేశారు. ఇప్పటికే ఏటీసీ కూడా లోకల్ పోలీస్ని కూడా అలౌ చేయకుండా ఇదే కేసులో మరో 2 నిందితులు ఆజాద్ తో పాటు అనేక మొహమ్మద్ సులేమాన్తో పాటు ఆజాద్ సులేమాన్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు. వీళ్ళింట్లో కూడా ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహించారు. వీళ్ళింట్లో దొరికిన ఆబ్జెక్ట్స్తో పాటు ఎక్కడైతే రాజేందర్ నగర్లో ఉన్న డాక్టర్ ఇంట్లో కూడా అనేక ఆబ్జెక్ట్స్ అయితే ప్రస్తుతం దొరికినాయి. ఇదొకటే కాకుండా రాజేందర్ నగర్, చంద్రాయణగుట్ట, పలు సెన్సిటివ్ ఏరియాస్, చార్మినార్ కానీ, నాంపల్లి, పలు ప్రాంతాలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్ స్టాప్స్, మరోవైపు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ అంతా కూడా బాంబ్ స్క్వాడ్తో పాటు అనేక సోదాలు అయితే ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే రేపు జూబ్లీ హిల్స్ రిజల్ట్ కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మరోవైపు ఇటువంటి హై అలర్ట్ ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కానీ లేకపోతే ఇప్పుడు టెర్రర్ లింక్స్ కానీ స్లీపర్ సెల్స్ని కూడా గుంటూరులో ఐడెంటిఫై చేశారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ తిరుగుతున్నారంటూ కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడం, మరోవైపు పలు సెన్సిటివ్ ఏరియాస్తో పాటు రేపు ఎలక్షన్ రిజల్ట్స్ ఉంది కాబట్టి అనేక బందోబస్తు అయితే పెంచిన పరిస్థితి. డాగ్ స్క్వాడ్ తో బాంబ్ స్క్వాడ్ కూడా ప్రస్తుతం అలర్ట్లో ఉంది. రైల్వే స్టేషన్స్ సికింద్రాబాద్, నాంపల్లి, మరోవైపు కాచిగూడ ఇలాంటి ప్రధానమైన రైల్వే స్టేషన్స్లో కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు ఎక్కడైతే మెట్రో స్టేషన్స్ కానీ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్తో పాటు రద్దీగా ఉండే పరిసర ప్రాంతం అంతా కూడా తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా టెర్రర్ లింక్స్తో పాటు స్లీపర్ సెల్స్ కూడా తిరుగుతున్నారంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. రేపు రిజల్ట్స్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవైపు దీంట్లో కూడా ఏదైనా ఉగ్రకుట్రకి ప్రయత్నిస్తున్నారో, మరోవైపు మిస్సింగ్ అయిన 300 సబ్స్టెన్స్, లిక్విడ్ సబ్స్టెన్స్ అంతా కూడా
ఎక్కడ దాచిపెట్టారు, ఇంకా ఎంతమంది టెర్రర్ లింక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఇంకా స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు, ఇవంతా కూడా ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏటీఎస్ కూడా బృందం ప్రతి దగ్గర తనిఖీలు చేస్తున్నారు. అనుమానితమైన వాళ్ళపైన ఖచ్చితంగా 100 డైల్ చేయాలంటూ కూడా వీసీ సజ్జనార్ సిపి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ పెట్రిషా. సో మొత్తంగా హైదరాబాద్ లోకి బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. సో ప్రతినిధులు మీకు తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగున విస్తరించి ఉన్నారు. సో మీరెవరైనా మీకు అనుమానితుడిగా కనబడితే వెంటనే ఆర్టీవీని సంప్రదించండి, ఆర్టీవీ ప్రతినిధికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే మీరు కామెంట్ చేసినా కూడా, ఎందుకంటే మీకు మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ ఉంచబడుతుంది. పోలీసులు కూడా మీకు ఒకరిపై అనుమానంగా ఉంది అని అంటే వెంటనే వారి ఇన్ఫర్మేషన్ పోలీసులకు చేరవేయండి. లేదు అని అంటే డెఫినెట్గా మనంతా ఇబ్బంది పడతాం. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరం కూడా టెర్రరిస్ట్ దాడులకి భయపడిపోయింది, ఆందోళనకు గురైంది. టెర్రరిస్ట్ దాడులు ఇక్కడ కూడా సంభవించాయి. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అటువంటి కుట్రకే తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. చార్మినార్, రాజేంద్ర నగర్, చంద్రాయణగుట్ట ప్రాంతాల్లో హైదరాబాద్ తనిఖీలు జరుగుతుండగా గుంటూరులో కూడా స్లీపర్ సెల్స్ పని పట్టడం కోసం అటు గుజరాత్ ఏటీఎస్ అధికారులు హైదరాబాద్ తనిఖీలు చేస్తుండగా ముంబై ఏటీఎస్ అధికారులు గుంటూరులో తనిఖీలు జరుపుతున్నారు. సో మీ చుట్టూ ఏదైనా అనుమానంగా కనిపించినా, అనుమానిత సిచ్యువేషన్లో ఉన్న రైల్వే స్టేషన్లు అయినా, బస్ స్టాండ్లు అయినా, క్రౌడీ ప్లేసెస్ అయినా కూడా, అది దిల్సుఖ్ నగర్లో గతంలో బాంబ్ బ్లాస్ట్ సంబంధించి మీ అందరూ తెలిసిందే. సో అటువంటి రద్దీ ప్రాంతాల్లో మీకు ఏదైనా చిన్నగా అనుమానం అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. రైట్, గుంటూరులో తనిఖీలు చేయడం మనం చూస్తున్నాం. గుంటూరులో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్ దగ్గర అటు ముంబై ఏటీఎస్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు లోకల్ పోలీస్ అధికారుల సహాయంతో. సో ఇటువైపు రైట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నాయి. బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. వెహికల్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. రాజేంద్ర నగర్ తర్వాత చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతానికి చార్మినార్ లాంటి రద్దీ ప్రాంతాల్లో, ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఎటువంటి చిన్న వస్తువు అనుమానితంగా కనిపించిన, చిన్న వాహనం అనుమానితంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. రాజేంద్ర నగర్లోని పోర్ట్ వ్యూ కాలనీలో 5 స్పెషల్ ఏటీఎస్ అధికారుల బృందం ఇప్పుడు తనిఖీలు కొనసాగిస్తోంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఒక 2-3 రోజుల పాటు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబ్ బ్లాస్ట్లకి, 200 బ్లాస్ట్లకి ఇక్కడ 3 ఉగ్రవాదులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే తస్మాత్ జాగ్రత్త. మీరు మీ ప్రాంతం దగ్గర ఎవరైనా అనుమానితంగా కనపడితే వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అదొకటి మాత్రం మనం డెఫినెట్గా చేస్తే కొంత ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇల్లైనా, ఫ్యాక్టరీ అయినా, క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.